బులెటిన్లో మరో బ్రేకింగ్. నీటి యూజీ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంపై సీబీఐ రంగంలోకి దిగింది. కేంద్ర విద్యాశాఖ ఇచ్చిన లిఖిత పూర్వక ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. అండర్ గ్రాడ్యుయేట్ వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 3న జరిగిన పరీక్షలో అక్రమాలు జరిగినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో ఈ పరీక్షను రద్దు చేస్తున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది. నీట్ పేపర్ లీక్స్ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరపాలని కేంద్రం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే సీబీఐ అత్యంత చురుగ్గా స్పందించింది. నేరపూరిత కుట్ర, మోసం, ఇతర నేరాలకు సంబంధించి బీఎస్ఎన్లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు ఈ కేసును దర్యాప్తు చేస్తున్న రాజస్థాన్ పోలీసుల నుంచి సమాచారాన్ని సేకరించేందుకు త్వరలోనే ఓ బృందాన్ని అక్కడికి పంపనున్నారు. 2024లో నీట్ పేపర్ లీక్ కేసుల్ని సైతం సీబీఐ ఛేదించింది. మే 3న దేశవ్యాప్తంగా 551 నగరాల్లో, ఇతర దేశాల్లోని 14 నగరాల్లో నీట్ యూజీ 2026 పరీక్ష జరగ్గా దాదాపు 22 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. నీట్ పేపర్ లీకేజ్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నీట్ పేపర్ లీకేజ్ మాస్టర్ మైండ్ రాజస్థాన్కు చెందిన మనీష్ యాదవ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. పేపర్ లీకేజ్ కేసులో ఇప్పటివరకు 15 మంది అరెస్ట్ అయ్యారు. పోలీసుల దర్యాప్తులో నిందితులు నాసిక్లో పేపర్ను ముద్రించినట్లు గుర్తించారు. పరీక్షకు 42 గంటల ముందు పేపర్ లీక్ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. మే 3న నిర్వహించిన నీట్ యూజీ పరీక్షలో ప్రశ్నాపత్రం బయటకు వచ్చినట్లు రాజస్థాన్ పోలీసుల ప్రత్యేక దర్యాప్తులో బయటపడింది. కోచింగ్ సమయంలో విద్యార్థుల సౌలభ్యం కోసం తయారు చేసే గెస్ట్ పేపర్లోని 120 ప్రశ్నలు నీట్ పరీక్షలోని అసలు ప్రశ్నాపత్రంతో సరిపోవడంతో లీకేజ్ అంశం వెలుగులోకి వచ్చింది. దీంతో నీట్ పరీక్ష నిర్వహించే ఎన్టీఏ పరీక్షను రద్దు చేసి రీ ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. నీట్ పరీక్ష మళ్లీ నిర్వహించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్ణయించింది. త్వరలోనే నీట్ యూజీ పరీక్ష తేదీలు ప్రకటిస్తామని తెలిపింది. విద్యార్థులకు ఊరటనిచ్చేలా ఇప్పటికే చెల్లించిన పరీక్ష ఫీజును తిరిగి రిఫండ్ చేయనున్నారు. మళ్లీ నిర్వహించే పరీక్ష కోసం విద్యార్థులు ఎలాంటి అదనపు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఎన్టీఏ తన సొంత వనరులతోనే ఈ పరీక్ష నిర్వహించింది. రీ ఎగ్జామ్ తేదీలు, కొత్త అడ్మిట్ కార్డుల వివరాలను త్వరలోనే అధికారిక వెబ్సైట్ ద్వారా ప్రకటిస్తారు. పరీక్ష రద్దు వల్ల అభ్యర్థులు, వారి తల్లిదండ్రులకు కలిగే ఇబ్బందిని గుర్తించామన్న ఎన్టీఏ వ్యవస్థపై నమ్మకాన్ని నిలబెట్టేందుకు నిర్ణయం తప్పలేదని పేర్కొంది. మరోవైపు నీట్ పరీక్ష రద్దు కావడంపై విద్యార్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.